నేషనల్ లెవెల్లో ఇమేజ్ ఉన్న ధనుష్ ఆ క్రేజ్ ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నారు. తన మార్కెట్ స్పాన్ మరింత పెంచుకునేందుకు కష్టపడుతున్నారు. తమిళ సినిమాతో పాన్ ఇండియా హీరో అనిపించుకోవడం కన్నా తనకు పట్టున్న ప్రతి భాషలో స్ట్రైట్ సినిమాలు చేయడం బెటర్ అని ఫీల్ అవుతున్నారు. ఆ సినిమాలతో అదర్ స్టేట్స్ లోనూ మార్కెట్ బిల్డ్ చేసుకుంటున్నారు. సర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు ధనుష్. ఇప్పుడు సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది కెప్టెన్ మిల్లర్, రాయన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ కోలీవుడ్ స్టార్ హీరో. ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆఫ్టర్ కోవిడ్ స్టార్ హీరోస్ అంతా ఒక్క సినిమా రిలీజ్ కోసమే ఏళ్ల తరబడి వెయిట్ చేస్తుంటే ధనుష్ మాత్రం ఏడాదికి మినిమం 2 రిలీజ్లుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా ఏకంగా 3 రిలీజ్లు ప్లాన్ చేశారు. ఆ 3 సినిమాలు 3 డిఫరెంట్ ఇండస్ట్రీల నుంచి కావడం మరొక విశేషం. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కలిసి కుబేరా సినిమా చేస్తున్నారు ధనుష్. ఈ మూవీలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. తమిళ్లో తన ఓన్ డైరెక్షన్లో ఇడ్లీ కడాయ్ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ 2 సినిమాలతో పాటు చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న హిందీ సినిమా తేరే ఇష్క్ మే కూడా ఈ మధ్యే సెట్స్ మీదకొచ్చింది. 3 సినిమాలతో బిజీగా ఉండి కూడా అమరన్ డైరెక్టర్తో మరో మూవీని స్టార్ట్ చేసేశారు ధనుష్. ప్రస్తుతానికి లాంఛనంగా ప్రారంభించిన అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ మూవీ సెట్స్ మీదకు వెళ్లడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ లైన్లో ఉన్న 3 సినిమాలు పూర్తయిన తరువాతే కొత్త సినిమాని పట్టాలెక్కించేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు ధనుష్.